హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ ఓల్డ్స్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సమోసా అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అందులో కార్న్ సమోసా అంటే చెప్పనవసరం లేదు. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా కార్న్ సమోసాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కార్న్ సమోసాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకు సర్వ్ చేయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి, 1/2 కప్ బియ్యం పిండి తీసుకొని ఇందులోకి వేడి చేసిన ఆయిల్ను పోసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి ఆయిల్ పోయడం వల్ల సమోసా అనేది క్రిస్పీగా తయారైపోతుంది. ఆయిల్ ఈ పిండిలోకి కొద్దిగా ముద్దగా అయ్యే వరకు కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని చపాతీ ముద్దలాగా చిన్న చిన్న రౌండ్స్గా చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పిండి ముద్దలు అనేది సాఫ్ట్గా అయిపోతాయి. 15 నిమిషాల తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలి. అన్ని చపాతీలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్పై ఈ చపాతీలను లైట్గా తిప్పుతూ ఈ విధంగా కాల్చుకోవాలి. మరి చపాతీలా కాకుండా లైట్గా కాల్చుకున్న చపాతీలను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు సమోసా షీట్స్ తయారైపోతాయి. మార్కెట్లో కూడా సమోసా షీట్స్ అవైలబుల్గా ఉంటాయి. సైడ్కి కట్ చేసిన చపాతీని కూడా లాస్ట్కి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న చపాతీలను మధ్యలకు కట్ చేస్తే సమోసా షీట్స్ ప్రిపేర్ అయిపోతాయి. ఈ సమోసా షీట్స్ని పక్కన ఉంచి ఉడికించిన కార్న్స్ని తీసుకున్నానండి. ఉడికించిన కార్న్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కార్న్స్లోకి ఒక చిన్న ఆనియన్ ఈ వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ఒక చిల్లీని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో తలుగుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక బద్ద నిమ్మకాయను పిండుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక బౌల్లో కొద్దిగా మైదా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సమోసా సీడ్స్ని సమోసా షేప్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో కార్న్స్ పెట్టుకొని మైదా పేస్ట్ని ఈ విధంగా పెట్టుకుంటూ సమోసాని ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల సమోసాలోని కార్న్స్ బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క సమోసాని వీడియోలో చూపిన విధంగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కార్న్స్ చక్కగా ఉడికిపోతాయి. సమోసా అనేది మనకు క్రిస్పీగా తయారైపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక సమోసాలను తీసుకొని మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని సమోసాలను డీప్ ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి వేసుకొని ఇదే ఆయిల్లో 4 మధ్యలకు చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మిర్చిని మధ్యలోకి చీల్చుకోవడం వల్ల ఆయిల్ మనకు పైకి రాకుండా ఉంటుంది. మిర్చిని కూడా సమోసాలో మధ్యలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా సమోసాలు ప్రిపేర్ అయిపోయాయో.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.